ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 17 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనుపరచెను. వ్యాఖ్యానాంశం: పెండ్లి కాని పౌలు కనెను. వ్యాఖ్యానాంశం: పెండ్లి కాని పౌలు కనెను. వ్యాఖ్యానం: జనులలో జరిగిన అతిక్రమమునకై యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి అగ్ని రప్పించవలసి వచ్చింది. మరియు ప్రభువు ఆ సంగతిని దర్శనరీతిగా ప్రవక్తకు చూపాడు. చూపగానే ఆమోసు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభు అయిన యెహోవా, యాకోబు కొద్ది జనముల గలవాడు, మానివేయము అని మనవి చేస్తే యెహోవా విని ఆ ప్రార్థనను ఆలకించి మొదలుపెట్టిన ఆ అగ్నిని చల్లార్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో వ్రాసింది ఇదే. కొందరు తమ విశ్వాసం వలన అగ్ని బలమును చల్లార్చిరి. అవును, ఇట్టి వారిలో ఆమోసు ఒకడు. సహోదరుడా, ప్రార్థనలో నీవు పోరాడి ఎప్పుడైనా అగ్నిని చల్లార్చావా? మీరంటారు, అగ్నిని చల్లార్చేది నా చేతనేమవుతుంది? నరకాగ్ని అని మీరు వినలేదా? మీ దేశీయులెంతో మంది క్రీస్తు లేక ఆ భయంకరమైన అగ్నిలోకి దిగిపోతున్నారు. ఆ అగ్నినైనను మీరు చల్లార్చకూడదా? ఎలాగా? వారికి సువార్తను ప్రకటించండి. భారము కలిగి వారిని దర్శించి క్రీస్తును వారికి చూపించండి. వారు విని నమ్మితే అగ్ని నుండి, నిత్యాగ్ని నుండి రక్షింపబడతారు. తేటగా యోధా పత్రిక 22-23 వచనాల్లో అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని వ్రాయబడింది. అలాగా మీరు కొందరినైనను లాగండి. పెండ్లి కానట్టి పౌలు అనేకులను కనెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం సువార్తను చెప్పి సువార్త ద్వారానే అనేకులను కనెను అని తెలుసుకుంటున్నాం. మీరు ప్రసవ వేదన పెట్టుకొని నశించే పాపులకు సువార్తను అందించండి. అనేకులు రక్షింపబడి మిమ్మును దీవిస్తారు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.